ఓం శ్రీ సాయిరామ్. ఆడంబర భక్తి. ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అందరూ తన్ను గొప్ప భక్తునిగా గుర్తించి గౌరవించాలని అతడు తాపత్రయపడుతూ ఉండేవాడు. ఎప్పుడూ ఆడంబరంగా భగవన్నామాన్ని స్మరిస్తూ గొప్పగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ ఊరి శివాలయంలో బ్రహ్మముహూర్తాన సమయమున కన్నులు మూసుకొని కూర్చునేవాడు. రాత్రి 10 గంటల వరకు కన్ను మూసుకుని జపం చేసిన వాళ్ళలాగా కూర్చునేవాడు. ప్రజలందరూ తన్ను మహాభక్తుడని అనుకోవాలని ప్రవర్తించేవాడు. పాపం ఆ దేవాలయ పూజారికి ఇతని చర్యల వలన చాలా ఇబ్బంది కలిగేది. ఒక్కొక్క రోజు ఈ భక్తుని వలన పూజారి తన ఇంటికి చాలా ఆలస్యంగా చేరేవాడు. పూజారి ఈ భక్తుని ధ్యానానికి భంగం కలిగించడం ఇష్టములేక అతను వెళ్ళే వరకు ఉండి ఆలయానికి తాళం వేసి ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్ళి తన పనులు చేసుకోవడానికి అవస్థపడేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకరోజు పూజారికి ఈ ధ్యానం చేసే వ్యక్తి నిజమైన భక్తుడా కాదా అని అనుమానం వచ్చింది. అతని సంగతి తెలుసుకోవాలని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకనాడు భక్తుడు ఆలయానికి వచ్చే సమయానికి ముందుగానే పూజారి ఆలయంలో శివలింగం వెనక చేరాడు. ధ్యానంలో భక్తుడు కూర్చోగానే శివలింగం వెనక చేరిన పూజారి, భక్తుడా, నీ జపధ్యానములకు మెచ్చాను. నీ ప్రాణాలను తక్షణం నాలో లీనం చేసుకుని నీకు మోక్షం ప్రసాదిస్తాను, రా నాయనా అంటూ గట్టిగా పలికాడు. ఈ మాటలు విన్న తక్షణమే ఆ కపటభక్తుడు తన ప్రాణాలను దక్కించుకోవాలనుకుని కాలికి బుద్ధి చెప్పాడు. ప్రదర్శనల కోసం ఆరాధనలు, పూజలు, ధ్యానాలు చేసేవారు భక్తులు కారు. నిజమైన భక్తిని ప్రదర్శించి భక్తిభావమును పెంచుకున్న వారే నిజమైన భక్తులు. జై సాయిరాం.